మెరుపు కలలు మెరుపు కలలు Rolly poly running to the far away. Say jiggy jiggy wiggy wiggy sing away. We loco poco jumping in the clouds today. Wiggy wiggy jolly jolly new today. Rolly poly running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మాయేదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యి నీ ముందుంటానే సార్, పాపకి జ్వరం. ఒక్కతే ఇంట్లో ఉండడానికి బోర్ కొడుతూ ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఈరోజు మా ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పాపని నాతో పాటు తీసుకెళ్లి సాయంత్రం వదిలిపెడతాను. కాస్త తనకు కూడా చేంజ్ ఉంటుంది. పెళ్ళి ఎవరికి? నా పెళ్లి సార్. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కానీ పాప నీతో పాటు తీసుకెళ్తే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో కదా? అలా ఏం లేదు సార్, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పంపించండి సార్. పాపను చూడడానికి పూజ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళగానే ఇక్కడికి వస్తే పాప చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. దానికన్నా పాపని సంయుక్త వాళ్ళ ఇంటికి పంపించడం సేఫ్. సరే, అలాగే తీసుకెళ్ళు. మళ్ళీ నువ్వు సాయంత్రం దిగబెట్టాల్సిన పని లేదు. నేనే ఆఫీస్ నుండి వస్తూ పాపని పికప్ చేసుకుంటాను. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తావమ్మా? మీ ఇష్టం నాన్న. సరే మా వెళ్ళు. కానీ అక్కడ ఏమీ అల్లరి చేయకుండా కామ్గా ఉండు. నేను సాయంత్రం వస్తాను. అలాగే నాన్న. పాప జాగ్రత్త. షూర్ సార్. ఇప్పుడు వెళ్దామా మా ఇంటికి? ఓకే, వెళ్దాం. ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? విడాకులు ఇవ్వవు. కోర్టుకెళ్ళి బిడ్డని తెచ్చుకోమంటే అలా వద్దంటావు. రామేమో కనీసం బిడ్డని చూడ్డానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇలా అయితే ఎలా పూజ? నేను ఏం అడుగుతున్నానో, పాపకి తెలియకుండా పాపని చూపించమంటున్నాను. దానికి కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు నిత్య? ఏం లేదు, రేపు హల్దీకి పిలవడానికి ఇంకెవరినైనా మర్చిపోయానా అని ఆలోచిస్తున్నాను. అందర్నీ పిలిచాను, కానీ పూజా మేడంకి చెప్పడం మర్చిపోయాను. సరే, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు. తను వస్తుందంటావా? నేను చెప్తున్నాను కదా, ముందు ఫోన్ చేసి చూడు. నిత్య ఏంటి కాల్ చేస్తోంది? హలో మేడం. చెప్పు నిత్య,
ఏంటి విషయం? రేపు మా ఇంట్లో హల్దీ మేడం. ఈ 3 రోజులు మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. సారీ నిత్య, ఆఫీస్లో ఎంత వర్క్ ఉందో తెలుసు కదా. మీరు ఎంజాయ్ చేయండి, నేను ఆఫీస్ చూసుకుంటాను. మేడం రావాలి మేడం మీరు. మేడం ఇదిగోండి, వాసు గారు మాట్లాడతారంట. హలో మేడం, వాసు. మీరు ఖచ్చితంగా రావాలి మేడం. సారీ వాసు, నాకు కుదరకపోవచ్చు. లేదు మేడం, మీరు వస్తేనే బాగుంటుంది. ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉండేటివే కదా మేడం. మీరు వచ్చి అన్ని దగ్గరుండి జరిపించాలి. అలాగే వాసు, మీరిద్దరూ ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను వస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నారు? వస్తా అన్నారా? వస్తా అన్నారు. మరి నేనడిగితే కాదన్నారు. ఏమో మరి, కానీ నేను చెప్తే వస్తానన్నారు. ఎలా అయితే ఏంటి, వస్తుంది కదా. తను రావడమే నాకు కావాలి. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మనకు చెప్తే సరిపోతుంది కదా. మనం కోరుకుంటుంది కూడా ఇదే కదా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయే మనిషి కాదమ్మా నీ మేనకోడలు. పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిందంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వెళ్ళుంటుంది. తన మంగళ స్నానాల కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఇంకేముంటుంది? చేసుకోబోయేవాడు ఇక్కడికే వస్తున్నాడు. ఆఫీస్ బాస్ని నేను ఇక్కడే ఉన్నాను. సంయుక్తకి ఆఫీస్ వర్క్, ఇప్పుడు పెళ్లి వర్క్ కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? ఇప్పుడు ఏమైందని ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకంటే నా పెళ్లితో పాటు సంయుక్త పెళ్లి కూడా బాగా జరగాలని ఆ రాహుల్ని కూడా ఇక్కడికే రమ్మన్నాను కాబట్టి. ఇప్పుడు రాహుల్ వస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అసలు నిన్నెవరు రాహుల్ని ఇక్కడికి పిలవమని చెప్పింది? అదేంట్రా అలా అంటావు? నిత్యం తిడతావేంటి? ఈ పాప ఆ రోజు మేము రోడ్డు మీద కలుసుకున్న పాప, పూజ మేడం ఇంట్లో ఫోటోలో ఉన్న పాప. ఈ పాపతో వచ్చిందంటే ఉదయాన్నే ఏదో పని మీద వెళ్ళి ఈ పాపను తీసుకొచ్చిందన్నమాట. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టానికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోతావు. దాని వలన మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందని మీరందరూ అలా ఉన్నారు? ఏమైందని తొంగబుర్రలా అడుగుతావేంటి? నువ్వు ఉదయం నుండి కనిపించకపోయేసరికి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయావని ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలే ఈరోజు పసుపు దంచి మంగళ స్నానాలు జరిపించాలి. ఇలాంటి సమయంలో నువ్వు కనిపించకపోయేసరికి పాపం నిత్య ఎంత కంగారు పడిందో తెలుసా? అయినా ఇవేం పాడుబుద్దులే మీకు. ఎటైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా? నేనే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పి నేనెందుకు పారిపోతాను? నాకు బయట చిన్న పనుండి వెళ్ళాను. దానికెందుకు ఇంతలా కంగారు పడుతున్నారు?
అలా అంటావేంటి సంయుక్త? కాస్తైనా బాధ్యత ఉండక్కర్లేదా? నేనేమో రాహుల్ని రమ్మని చెప్పాను, నువ్వేమో నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఇక్కడేదైనా గొడవ జరిగితే ఈ ఇంటికి కాబోయే కోడలిగా పరువు పోయేది నాదే కదా. నీదేం పోతుంది? మీకంటూ అడ్రస్ లేదు కాబట్టి మీకేమీ ఇబ్బంది ఉండదు, కానీ మాకలా కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు నిత్య? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. తనకు అడ్రస్ లేకపోవడం ఏంటి? నీకన్నా ముందు తను ఏంటి మేనకోడలు. నీకంటే ఎక్కువ హక్కులు తనకే ఉంటాయి. ఒక మాట మాట్లాడే ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు. నాకు కావాల్సింది ఇదే ఆంటీ. ఇప్పుడే ఎలా ఆడుకుంటానో చూడు. నాకంటే ఈ ఇంటి మీద వాసు మీద తనకే ఎక్కువ హక్కులుంటే మరి కోడలిగా కూడా తననే చేసుకోవాల్సింది. నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతారంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. నా తమ్ముడు ఉండుంటే మేమనుకున్నట్టే సంయుక్త నా ఇంటి కోడలయ్యేది. కాని ఇప్పటికైనా సంయుక్తనే నా ఇంటి కోడలు, మా వాసుకి కాబోయే భార్య. అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ అదే జరుగుతుంది. ప్రేమించిన పాపానికి నేను ఈ మాటలు పడాల్సిందే. అయినా ఇదంతా బామ్మగారి వల్లనే వచ్చింది. వద్దు బామ్మగారు, నేను ఇంటి కోడలవ్వడం మీ కోడలికి ఇష్టం లేదు అని చెప్పాను. కానీ వాసు నువ్వే సరైన జోడి అని నాకు ఎక్కడ లేని ఆశలు కల్పించింది. ఇప్పుడు చూడండి నన్ను ఎంత చీప్గా చూస్తున్నారో. కనీసం వాసు ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావని వాళ్ళమ్మని ఒక మాట కూడా అనట్లేదు. ఇప్పుడే అలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటో. అయ్యయ్యో, నువ్వెందుకే ఏడుస్తావు? నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని అర్థం చేసుకోలేని వీళ్ళు ఏడవాలి. ఏంటి విమల, నీకు మేనకోడలకి కోడలికి తేడా తెలీదా? మేనకోడలు ఇంకొకరింటి కోడలు అయ్యాక అసలు మీరున్నారన్న విషయమే మర్చిపోతుంది. అదే నీ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి నీ ఇల్లే సర్వస్వం అనుకుంటుంది. నువ్వేంట్రా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు? ఏం మాట్లాడవేంటి? నీ కాబోయే పెళ్ళాన్ని దగ్గరకు తీసుకుని 4 మంచి మాటలు మాట్లాడొచ్చుగా. ఇప్పుడు ఏమైంది నానమ్మా? ఎందుకింత గొడవ చేస్తున్నారు? అసలు రాహుల్ మన ఇంటికి వస్తానంటే మన పర్మిషన్ లేకుండా రమ్మని చెప్పింది నిత్య.
తనకేదో పనుండి బయటకు వెళ్తే మార్నింగ్ నుంచి గొడవ చేస్తుంది నిత్య. ఇంటికొచ్చిన కోడలికి కూడా పద్ధతి నేర్పాల్సింది అత్తే. అందుకే అమ్మ నిత్యకు అలా చెప్పింది. ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు సరిగ్గా ఉంటే నాకిన్ని మాటలు వచ్చేవి కావు. రాను రాను నీకు పొగరు పెరగడం వలన అది నాకు తలనొప్పిగా మారుతుంది. ఇంకొక్కసారి ఇలా జరిగితే బాగోదు చెప్తున్నాను. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియాలి. వాట్? ఆపుతావా 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 ఆపుతావా? నువ్వెవరు? నా కూతురు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇది చెప్పడానికి నువ్వెవరు? నేను ఆఫీసులో తనకి బాస్ని, వాసుకి కాబోయే భార్యని, ముఖ్యంగా ఈ ఇంటికి కాబోతున్న కోడల్ని. ఈ ఇంట్లో అన్నీ నాకు తెలిసే జరగాలి. హ, నువ్వు ఆఫీసులో నా కూతురు బాస్ అయితే ఆఫీసులో తన వర్క్లో ఏదైనా పొరపాటు చేస్తే అప్పుడు మాట్లాడు, ఇక్కడ కాదు. వాసు నీ కాబోయే భర్త అయితే అతన్ని నువ్వు కొంగున కట్టుకుని ఊరేగు. ఇక మిగిలింది ఈ ఇంటికి కాబోయే కోడలివి. కానీ ఇంకా కాలేదు కదా, అది గుర్తుపెట్టుకో. ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావో చూడు. ఆ వ్యక్తిని నీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం పక్కన పెడితే కనీసం ఆ వ్యక్తి వ్యక్తిత్వం ముందు నీకు నిలబడే అర్హత ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. చూడు, తను భానుమతి లెడ్ భరద్వాజ కూతురు. తప్పు కాదు కదా, చిన్న పొరపాటు కూడా చేయదు. నలుగురు తప్పుగా అనుకోకూడదని కోట్ల రూపాయలని ఒక్క సంతకంతో వదిలేసొచ్చింది. తనకి డబ్బు, హోదా కొత్తవి కాదు. అన్నీ సరిగ్గా ఉంటే నీలాంటి వాళ్ళు 100 మంది తన కింద పనిచేసేవాళ్లుగా ఉండేవాళ్ళు. ఇక ఇంట్లో నిలబడి ఉన్న అందరికన్నా ఎక్కువ హక్కు తనకే ఉంటుంది. అది నీకు చెప్పినా అర్థం కాదులే. చూడు, ఇంకోసారి నా కూతురి జోలికొస్తే నీ హద్దులేంటో నీకు చూపించాల్సి ఉంటుంది. జాగ్రత్త. బాను, ఏదో పిల్లలు ఆవేశంతో ఏదో అనుకుంటారు, వదిలే. అమ్మా నిత్య, ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారుగా, పసుపు దంచడం కార్యక్రమం జరిపించాలిగా, ముందు దానికి సిద్ధం కండి. అత్తయ్యగారు, నిత్యం తీసుకెళ్ళండి. పద నిత్య, అయినా ఇదంతా మనకెందుకమ్మా, మనం వెళ్ళిపోదాం పదా. చూసావా నువ్వు ఆ యదవ రాహుల్ని పెళ్లి చేసుకుంటాననేసరికి అందరూ నిన్ను ఎలా చూస్తున్నారో? ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. నన్నెవరో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నేను నా జీవితాన్ని నాశనం చేసుకోలేనమ్మా.
నువ్వు వాణ్ణి చేసుకుంటేనే నీ జీవితం నాశనమవుతుంది. మొదటి నుంచి మీరు రాహుల్ చేసే పనులని చూసి అలా అనుకుంటున్నారు. కానీ తను మారిపోయాడమ్మా, నన్ను నమ్మండి. ఇంకా ఆపుతావా వాడి భజన? చూడు, ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. నీ మెళ్ళో వాడు 3 ముళ్ళు వేసేలోపే వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి నీ కళ్ళు తెరిపిస్తాను. ఈ పెళ్లి ఆపుతాను. అమ్మా సంయుక్త, ఈ పాప ఎవరమ్మా? అమ్మా, ఈ పాప నాకు బాగా కావలసిన వాళ్ళ పాప అత్తయ్య. తను సాయంత్రం వరకు మనతో పాటే ఉంటుంది. రా పాప. పాప గురించి పూజ మేడం గురించి ఏం చెప్పలేదంటే ఏదో ప్లాన్ చేస్తుంది.